వాట్సాప్ ఈ గవర్నెన్స్ అని మొదలుపెట్టాడు లోకేష్. వాట్సాప్ లోనే హాయ్ అని కొడితే పర్లేదు సార్, అది బాగుంది అంటున్నారు సార్. అందరూ చాలా బాగా చేస్తున్నారు, ఎక్సలెంట్ ఉన్నాయి, అన్ని పనులు చాలా నీట్ గా చేస్తున్నారు. డిపార్ట్మెంట్ కాటికి వెళ్ళవసలేదు అంటారు కాబట్టి ఈ విధంగా అవుతున్నాయంటే బాగుంటది. ఇది ప్రతి ఒక్కరి దగ్గర హ్యాండ్రెడ్ మొబైల్స్ ఉన్నాయి కాబట్టి ఇంటి దగ్గర ఉండి అందరూ చేసుకోవచ్చు, డ్యూటీలకు వెళ్ళి సరే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర వాట్సాప్ అంతా బాగానే వాడుతున్నారు ప్రతి ఒక్కరు. అరచేతిలో మీకు స్వర్గం ఉంది కదా ఇప్పుడు. అలా అయితే ఆ డెవలప్మెంట్ మంచిదే, ఎవరి దగ్గర వెళ్ళక్కర్లేదు. డోర్ స్టెప్ ఒకవేళ వెళ్ళాలంటే నెక్స్ట్ మీరు ఏం చేయాలి కూడా అక్కడ చెప్తారు వాళ్ళు. ఇవాళ జస్ట్ ఒక వాట్సాప్లో హాయ్ పెట్టేసి మనకి ఏం కావాలనేది క్లియర్గా అందులో అడుగుతుంది. నేను వాట్సాప్లో పెట్టి నేను ట్రైల్ చేశానండి, అడుగుతుంది మీకు ఏం కావాలని చెప్పేసి. దాని తగ్గట్టుగా కరెక్ట్గా మనకి ఏం కావాలనేది పలానా సర్టిఫికేట్ కావాలి, పలానా డెత్ సర్టిఫికేట్ కావాలి అని పెట్టగానే ఆటోమేటిక్గా వెంటనే మనకి రిప్లై వచ్చేస్తుంది. ఈ రోజు వాట్సాప్ తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరండి, అందరికీ తెలుస్తుంది. దాని ద్వారా సర్టిఫికేట్లు ఎలా తీసుకోవాలి ఏంటని అందరికీ ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోయి లంచాలు ఇచ్చి ఇవన్నీ చేయకుండా అందరూ తృప్తిగా ఈ రోజు మాకు ఈ పని అయ్యింది అని హ్యాపీగా, ఇది అందరూ గర్వించదగ్గ విషయం. జనాలకి అన్నింటినీ అందుబాటులో ఉండే విధంగా మొబైల్ యాప్ లో పెట్టారు సార్. ఎవరి దగ్గరికి ఆ ఆఫీస్ చుట్టూ తిరిగే అవసరం, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అదని ఇదని చెప్పవసరం, వాళ్ళ దగ్గరికి లెటర్ రాయ అవసరం. ప్రతి ఒక్కటి మన ఇంట్లో ఉండి మొబైల్ మొత్తంలోనే మనం చేసుకుని అప్లికేషన్ పెడితే ఆన్లైన్ మనకు వచ్చేస్తుంది. ఈ విధంగా ఏ స్టేట్ లో చేశారండి ఎప్పుడన్నా? మరి ఫస్ట్ ఈ గవర్నమెంట్ చేసిందంటే మరి ఎంత చెప్పుకోవాలండి. అంటే ఇన్నాళ్ళైతే ఆఫీస్ చుట్టూ తిరిగేవారు, ఇప్పుడు అలా తిరగకుండా అంతా సెల్లోనే అందరి దగ్గర ఉంటాయి కాబట్టి సెల్లో ఓకే అయిపోతుంది. అది కొంచెం ఉపయోగకరం. మన చేతిలో అన్ని పనులు మన చేతిలోనే అయిపోతున్నాయి. గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరగ అవసరం లేదు, హ్యాపీగా ఉంది. అన్ని సేవలు వస్తున్నాయి కాబట్టి ఇంకే ప్రాబ్లం లేదు, ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అందరికీ ఉపయోగపడుతుంది. మరి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చుని అన్ని మన ఇన్ఫర్మేషన్ గెట్ చేయొచ్చు బ్రహ్మాండంగా. ఇప్పుడు లేని వాళ్ళు ఎవరు లేరు, పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి. ఇలాగనేది ఎక్కడా దేశంలో ఎక్కడ లేని విప్లవాత్మక మార్పు కదండి సార్ ఇది. ఇంతకుముందు గవర్నమెంట్లో ఏం చేశారండి, అన్ని పిచ్చి పనులే సార్, ఉపయోగం అయితే ఏమీ లేదు. మరి చదువుకున్న వ్యక్తి పరిపాలన చేస్తే ఇలా ఉంటుంది. వీళ్ళు ఎవరన్నా అసలు కనీసం ఆలోచన వచ్చింది వాళ్ళకి ఎప్పుడన్నా? ఇప్పుడు ఏ పని కావాలన్నా మొబైల్లో ఇంటికాడ కూర్చుని చక్కగా టైం వేస్ట్ అవ్వకుండా ప్రతి వ్యవస్థకి మొబైల్ ద్వారానే మా ప్రాబ్లం క్లియర్ అయ్యేలాగా ప్రజలందరికీ ఆ విధంగా మనకి సెట్ చేశారు ఈ గవర్నమెంట్ లో. నారా లోకేష్ గారు చాలా బాగా చేస్తుంది, మంచిది. డెవలప్మెంట్ మంచిదే, ఇదైతే చాలా హ్యాపీ. ఈయన ఇట్లాగే యువ ఆలోచనలతో ఇంకా ముందుకి అభివృద్ధి చేసేలా అడుగులు వేస్తారని మేము నమ్ముతున్నాం.